పరిస్థితులు కొనసాగుతున్నాయి. అవామీ లీగ్ ప్రభుత్వం గద్దె దిగినా కూడా పరిస్థితులు అదుపులోకి రావటం లేదు. అల్లరి మూకల స్వైర విహారంతో కేవలం 72 గంటల వ్యవధిలోనే 232 మంది చనిపోయారు. కోటాకు వ్యతిరేకంగా 20 రోజుల పాటు జరిగిన అల్లర్లలో కలిపి ఇప్పటి వరకు 560 మంది మృతి చెందారు. మరోవైపు ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరిగిన వెంటనే మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్ కు వస్తారని ఆమె కుమారుడు తెలిపారు. బంగ్లాదేశ్లో ఇంకా హింసాకాండ కొనసాగుతోంది. షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ ప్రభుత్వం గద్దె దిగిన తర్వాత జరిగిన అల్లర్లలో 232 మంది చనిపోయినట్లు అక్కడి మీడియా ప్రకటించింది. కోటాకు వ్యతిరేకంగా జూలై 2వ వారం నుంచి జరిగిన ఆందోళనతో కలిపి ఇప్పటి వరకు 560 మంది మృతి చెందారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జూలై 16 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు జరిగిన విద్యార్థి నిరసనలో 328 మంది చనిపోగా ఆ తర్వాత నుంచి బుధవారం సాయంత్రం వరకు జరిగిన దమనకాండలో మరో 232 మంది మృతి చెందారు. ఒక్క బుధవారం రోజే 21 మంది మృత్యువాత పడ్డారు. కషీంపూర్ జైలు నుంచి 209 మంది ఖైదీలు పారిపోయారు. వారిని ఆపేందుకు జరిపిన కాల్పుల్లో 3 మిలిటెంట్లు సహా 6 చనిపోయినట్లు అధికారులు తెలిపారు. అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 3 వారాల పాటు జరిగిన విద్యార్థుల ఆందోళన తర్వాత హసీనా రాజీనామా చేసి బంగ్లాదేశ్ ను వీడారు. భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. ఆ తర్వాత కూడా బంగ్లాదేశ్ లో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. అవామీ లీగ్ నేతలు, ఆ పార్టీ మద్దతుదారులు, మైనార్టీలు లక్ష్యంగా పెద్ద ఎత్తున దాడులు, దోపిడీలు, లూటీలు జరుగుతున్నాయి. అల్లరి మూకలు వారిని వెంటాడి, వేటాడి మరీ చంపుతున్నారు. వారి నివాసాలు, ఆస్తులు, వ్యాపార దుకాణాలు తగలబెడుతున్నాయి. మైనార్టీల నివాసాలతో పాటు వారి ప్రార్థనా మందిరాలపై దాడులు జరిగాయి. హింసాకాండ కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు కీలక ప్రకటన చేశారు. శాంతి భద్రతలను అదుపు చేసేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని బంగ్లాదేశ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ పిలుపునిచ్చింది. అల్లర్ల సందర్భంగా బంగ్లాదేశ్ లోని పోలీస్ స్టేషన్లు లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో భద్రతా కారణాలతో పోలీసులు ఠాణాలను వదిలి వెళ్లారు. వారంతా 24 గంటల్లో విధుల్లో చేరాలని ఇన్స్పెక్టర్ జనరల్ గా నియమితులైన మహమ్మద్ మైనుల్ ఇస్లాం ఆదేశాలు జారీ చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా త్వరలో స్వదేశం తిరిగి వెళ్లనున్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిన వెంటనే హసీనా బంగ్లాదేశ్ కు తిరిగి వస్తారని ఆమె కుమారుడు సాజిద్ వాజెద్ జాయ్ తెలిపారు. బంగ్లాదేశ్ లో కొనసాగుతోన్న అశాంతికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ISI ఆజ్యం పోసినట్లు ఆరోపించారు. షేక్ హసీనా తప్పకుండా బంగ్లాదేశ్ కు తిరిగి వస్తారని PTIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాజిద్ తెలిపారు. అయితే రాజకీయాలకు గుడ్ బై చెప్పి వస్తారా లేక క్రియాశీలకంగా కొనసాగుతారా అనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే షేక్ ముజిబుర్ రెహమాన్ కుటుంబం ప్రజలను లేదా